అతనేమీ పెద్ద చదువులు చదవలేదు, డిగ్రీలు లేవు. కేవలం తన ఆలోచనలు 10 మందికి ఉపయోగపడాలనే ఆలోచనతో ఆరాటం పడే సాధారణ మెకానిక్. ఆరుగాలం కష్టపడే రైతన్నకు తక్కువ ఖర్చులో పనిముట్లు అందించాలనే సంకల్పంతో పనిచేసిన ఆ వ్యక్తి తాను అనుకున్న పనిలో విజయం అందుకోనున్నాడా? ఇంతకీ ఆయన చేసిన ప్రయోగాలేంటి? అది అన్నదాతకు అండగా నిలిచిందా? వాచ్ ది స్టోరీ. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి మామూలుడు కాదు. రైతులకు తక్కువ ఖర్చుతో యంత్రాల సాయంతో వ్యవసాయం ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. పాత బైక్స్ ను ట్రాక్టర్గా మార్చేసి అద్భుతాలు చేస్తున్నాడు. పొలం దున్నడం నుంచి చిన్న పనులు చేసే వరకు అన్నీ తానే స్వయంగా తయారు చేసి అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ఇంతకు అతను చదివింది ఇంజనీరింగ్ అనుకుంటే పొరపాటే. తనకు తెలిసిన మెకానిజంతో తక్కువ ఖర్చుతో వ్యవసాయం ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాడు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం ఎడ్లూరుపాడుకు చెందిన హజరత్ వలీ చదివింది 8వ తరగతి మాత్రమే. మెకానిజంపై మక్కువతో బైక్ మెకానిక్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఏ పని చేసినా నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఆలోచించే హజరత్ వలీకి వ్యవసాయంపై మక్కువ ఎక్కువ. అన్నదాత దుక్కుదున్ని విత్తు నాటే వరకు ఖర్చుతో కూడుకున్న పని. ముఖ్యంగా చిన్న సన్నకారులకు తక్కువ ఖర్చుతో వ్యవసాయ పరికరాలు తయారు చేయాలన్న ఆలోచనను అమలుపరిచాడు హజరత్. తనకు తెలిసిన మెకానిక్ పనినే ఎంచుకుని పాత బైకును ట్రాక్టర్ వలె తీర్చిదిద్దాడు. బైకు వెనుక టైర్ తొలగించి దాని స్థానంలో బటన్ చక్రాలు మార్చాడు. దాని సామర్థ్యానికి తగ్గట్లు గొర్రు, స్ప్రేయర్, విత్తనాలు నాటే పరికరం, ట్రాలీ తయారు చేశాడు. ఏ పరికరం అవసరమైతే అది రైతులే సులువుగా మార్చుకునేలా కూడా ఏర్పాట్లు చేశాడు. ఇందుకుగాను 20,000 ఖర్చు అవుతుంది. రైతు పొలంలో గొర్రు లేదా దుక్కి దున్నేటప్పుడు ఇంజన్ హీట్ కాకుండా సేఫ్టీగా ఫ్యాన్స్ బిగించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రాక్టర్ కొనుగోలు చేయాలంటే సన్నకారు రైతులు లక్షలు వెచ్చించాల్సిందే. బైకును ట్రాక్టర్ లాగా వ్యవసాయంలో ఉపయోగించడంతో రైతులకు ఎంతో ఖర్చు కలిసి వస్తుందని మెకానిక్ హజరత్ వలీ అంటున్నాడు. వ్యవసాయంలో నూతన పద్ధతులను తీసుకురావడంతో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ తెలంగాణలో గవర్నర్ చేతుల మీదుగా హజరత్ వలీ పలు ప్రశంసా పత్రాలు, షీల్డులు అందుకున్నాడు. సంబంధించి ఎన్నో మిషన్లు అయితే తయారు చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు వ్యవసాయంలో పడుతున్న ఇబ్బందులు కలుపు నివారణకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఆనాటి నుంచి ఈనాటికి ఎన్నో మిషన్స్ అయితే డీజిల్ మిషన్స్, పెట్రోల్ మిషన్స్ అన్నీ తయారు చేస్తూ ఉన్నాను. ఇది ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి వాళ్ళ బాధలు అన్నీ తెలుసు. ఎందుకంటే మా తండ్రి గారు కూడా ఊరి మాగాని ఇవన్నీ చేసేటవాళ్ళు. మేము కూడా కౌలుకు తీసుకుని మెరుగుపట్లు ఏం చేస్తాము. అదేవిధంగా నేను చదువుకుంది తక్కువ చదువుకుని ఇతికలా చదువుకున్నాను. ఆ తర్వాత ఇవి రైతులకు సంబంధించి ఎన్నో మిషన్స్ చేయాలనే ఆసక్తితో ఎన్నో చేశాను. ఈరోజు రైతులు ఇలాగ కావాలంటే అలా చేస్తున్నాను, అలా కావాలంటే అలా చేస్తున్నాను. వాళ్ళు తెచ్చుకునే మిషన్స్ బాగాలేకపోతే బాగా చేస్తున్నాను. ఇన్ని చేసినా కూడా ముందుకెళ్ళాలంటే చాలా నాకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను. ఇంకా ఎన్నెన్నో మిషన్లు తయారు చేయాలా, ఎన్నెన్నో అందచేయాలా. సో దాని మీద నాకు ఏంటంటే బ్యాంకు నుంచి సబ్సిడీ లోన్స్ ఏమన్నా మాకు అందజేస్తే ఇంకా ముందుకెళ్ళి ఇంకా వినూత్నంగా కొత్త మిషన్లు తయారు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. రైతుల కోసం పరికరాలు తయారు చేసి అన్నదాతకు అండగా ఉండాలనేది తన ఆశయమన్నాడు. కానీ ఆర్థిక స్తోమత సహకరించట్లేదని, ప్రభుత్వం సహకరిస్తే రైతులకు ఉపయోగపడే ఇంకా ఎన్నో మెరుగైన పరికరాలను తయారు చేస్తానంటున్నారు హజరత్ వలీ.